హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా మంది జిమ్‌కి వెళ్తున్నారు. వాళ్ళ హెల్త్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బట్ జిమ్‌కి వెళ్ళే వాళ్ళకి కామన్‌గా ఉన్న డౌట్ ఏందంటే జిమ్‌కి వెళ్ళే ముందు ఏ ఫుడ్ తీసుకోవాలి? లైక్ వర్కౌట్ ఫుడ్ ఏంటిది? జిమ్ తర్వాత ఏ ఫుడ్ తీసుకోవాలి? లంచ్‌లో ఏ ఫుడ్ తీసుకోవాలి? డిన్నర్‌లో ఏ ఫుడ్ తీసుకోవాలి? ఇలా చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటికి సొల్యూషన్ ఈ వీడియోలో ఉంటది. సేమ్ నేను గాని ఈ ఇష్యూ అనేది ఫేస్ చేశాను. నాకు గాని ఈ డౌట్స్ అన్ని వచ్చాయి. తర్వాత నేను ఎవ్రీథింగ్ రీసెర్చ్ చేసి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. మీరు అనుకోవచ్చు జిమ్‌కి వెళ్ళటం అంటే ఓన్లీ వర్కౌట్ చేయటం అని. వర్కౌట్ చేయటం కాదు. దానికి తగ్గట్టు ప్రోటీన్ ఫుడ్ గాని తీసుకోవాలి. ఎందుకంటే మీ మజిల్ బిల్డింగ్ కి ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా హెల్ప్ అయింది ఈవెన్ వర్కౌట్ కన్నా. సో అలాంటి ప్రోటీన్ ఫుడ్ ఏమేంటిదంటే ఆ ఫుడ్ చెప్పే ముందు అసలు మజిల్ కి ఫైబర్ గానీ ప్రోటీన్ గానీ క్యాలరీస్ గానీ ఎందుకు అవసరం? మనం చేసే వర్కౌట్ వల్ల మజిల్ ఫైబర్ అనేది బ్రేక్ అయింది. సో మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అవి మళ్ళీ రిపేర్ అవుతాయి అండ్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ మనం తీసుకునే కార్బోహైడ్రేట్స్ వల్ల మనకి ఎనర్జీ వస్తుంది. ఫ్యాట్స్ యొక్క హార్మోన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఓన్లీ సింపుల్ ఫార్ములా ఏంటంటే ట్రైన్ హార్డ్, ఈట్ స్మార్ట్, స్లీప్ వెల్, దెన్ ఆటోమేటిక్ గా మజిల్ గ్రోత్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు తెలుసుకుందాం జిమ్ కు ముందు లేదా జిమ్ తర్వాత ఎలాంటి ఫుడ్ తినాలో. ఫస్ట్ మీరు మార్నింగ్ లేచిన వెంటనే వామ్ లెమన్ వాటర్ లేకపోతే వామ్ వాటర్ గానీ చాలా మందికి బ్లాక్ కాఫీ తాగుతా ఉంటారు. అది కానీ చాలా బెనిఫిట్. ఇవి తాగడం వల్ల మన మెటబాలిజం అనేది మెరుగవుతుంది. అండ్ ఇంకా బాగా హెల్తీగా ఉండాలంటే 10 సోక్డ్ ఆల్మండ్స్ లేదా వాల్నట్స్ ఇవి తినండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ లో ఓట్స్, మిల్క్, బనానా ఇలాంటి హెల్తీ ఫుడ్ తినండి. లేదా మోస్ట్ పీపుల్ కి అవైలబుల్ గా ఉండేది ఎగ్స్. ఎందుకంటే ఓట్స్ మేకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎగ్స్ కన్నా లేట్ ఉంటుంది. ప్రెసెంట్ మన అందరికి ఎవరికి పేషెన్స్ లేదు కదా ఓట్స్ ఉడకబెట్టుకొని బనానా కలుపుకొని తినడానికి. సో ఒక 4 ఎగ్స్ ఉడకబెట్టుకొని తినేయండి. అండ్ దానికి తగ్గట్టు ఏదో ఒక ఇడ్లీ గానీ 2 ఇడ్లీ గానీ లేకపోతే ఒక దోశ కానీ 2 దోశలు కానీ తినేయొచ్చు. అది చాలా ఆయిల్ తక్కువ. ఇక్కడ మనం టార్గెట్ ఏం పెట్టుకున్నాం? ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఎనర్జీ. సో ఇప్పుడు నేను చెప్పినది తినడం వల్ల ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. పైన చెప్పిన థింగ్స్ అన్ని నిద్రలేసినప్పుడు అండ్ బ్రేక్ఫాస్ట్ కి. ఇప్పుడు మీరు జిమ్ కు వెళ్లే ముందు ఒక 45 గానీ 30 మినిట్స్ ముందు గానీ మోస్ట్ పీపుల్ బనానా తింటారు లేకపోతే బ్లాక్ కాఫీ తాగుతారు. సో ఇవి మీరు ట్రై చేయండి. ఎందుకంటే ఇవన్నీ మనకి ఎనర్జీ ఇస్తాయి అండ్ వర్కౌట్ చేసేటప్పుడు మన స్టామినాని పెంచుతాయి. మనం అలిసిపోకుండా ఉంటాం. నెక్స్ట్ వర్కౌట్ అయిపోయిన తర్వాత ఏం తినాలంటే గుర్తుపెట్టుకోండి, వర్కౌట్ అయిపోయిన తర్వాత మన బాడీకి ఇమిడియట్ న్యూట్రిషన్ అనేది కావాలి. సో వర్కౌట్ అయిపోయిన తర్వాత 30 మినిట్స్ టైం అనేది మన మజిల్ రిపేర్ కి గోల్డెన్ టైం. మంచి ప్రోటీన్ షేక్ అనేది కొనుక్కొని తాగండి. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే, మీకు ఆ డబ్బులు ఉంటే. లేదా బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, బనానా తినొచ్చు, లేదా వాటర్ తాగొచ్చు. సో ప్రోటీన్ ఎందుకంటే రిపేర్ చేయడానికి మజిల్స్ ని, కార్బోహైడ్రేట్స్ రికవరీ అంటే మనకు పోయిన ఎనర్జీ అంతా రికవరీ చేయడానికి, నెక్స్ట్ వాటర్ అనేది హైడ్రేషన్ కి. చాలా మంది ఆఫ్టర్ వర్కౌట్ గానీ బ్రేక్ఫాస్ట్ తింటా ఉంటారు. సేమ్ ఇందాక చెప్పిన బ్రేక్ఫాస్ట్ గానీ తినొచ్చు. అది తిన్నా గానీ మీ మజిల్ అనేది రిపేర్ అవుతుంది. ఇప్పుడు లంచ్ లో ఎలాంటి ఫుడ్ తినాలంటే ఐ థింక్ మోస్ట్ పీపుల్ కి అవైలబుల్ గా ఉండవు. బ్రౌన్ రైస్ గానీ మిలెట్స్ గానీ. సో ఎక్కువ కర్రీ వేసుకొని కొంచెం రైస్ పెట్టుకొని ఒకవేళ చికెన్ అవైలబుల్ గా ఉంటే చికెన్ తినండి. పన్నీర్ లేదా ఫిష్ లేదా పౌడ్స్ తినొచ్చు. ఇంకా పెరుగు ఉంటే పెరుగుతో తినండి. పెరుగు అనేది డైజెషన్ కి బాగా హెల్ప్ అయింది. ఇవి మెయింటైన్ చేయండి లంచ్ లో. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ చాలా మంది తింటా ఉంటారు కదా. మోస్ట్లీ ఆయిల్ ఫుడ్స్ అవాయిడ్ చేసి యాపిల్ లేదా గ్రీన్ టీ లేదా ఏదో ఒక ఫ్రూట్స్ అయితే తినండి. ఎందుకంటే ఇవన్నీ మీకు ఎనర్జీ ఇవ్వడానికి అండ్ మీ ఫుడ్ క్రేవింగ్స్ అనేవి తగ్గడానికి. ఇంకా ఫైనల్ గా నైట్ నిద్రపోయే ముందు ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలంటే లైక్ డిన్నర్ లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలంటే మోస్ట్లీ 7 or 8 PM లోపే తినేయండి ఫుడ్ అనేది. అండ్ రైస్ ని అవాయిడ్ చేయండి. ప్రోటీన్స్ లేదా పన్నీర్ లేదా చికెన్ వీటిలో ఏమన్నా ఉంటే వీటి కాంబినేషన్ అనేది చాలా బెటర్ నైట్ డిన్నర్ కి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 7 to 8 hours స్లీప్. మీ మజిల్ రిపేర్ అవ్వడానికి 7 to 8 hours స్లీప్ అనేది మ్యాండేటరీ. ఇంకా ఫైనల్ గా ఎగ్స్ అనేవి హై ప్రోటీన్ ఉంటది. కార్డ్ అనేది కాల్షియం అండ్ అమినో యాసిడ్స్ ఉంటాయి. నెక్స్ట్ పీనట్స్ అండ్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ వీటిల్లో హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. మీ హార్ట్ హెల్త్ ని కానీ ఇంప్రూవ్ చేస్తాయి. ఫిష్ అండ్ చికెన్ లో కానీ లీన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కానీ మన మజిల్ రిపేర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా వెజిటేరియన్స్ కి అయితే పన్నీర్ అండ్ సోయా, స్వీట్ పొటాటో ఇది ఎనర్జీ బాగా ఇస్తుంది. ఇంకా బనానా అయితే ఇన్స్టెంట్ గా మనకి ఎనర్జీ ఇచ్చేస్తుంది. ఇంకా ఓట్స్ అండ్ బ్రౌన్ రైస్ అయితే చాలా ఎనర్జీ ఇస్తాయి. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ మన షుగర్ లెవెల్స్ కానీ బ్యాలెన్స్ చేస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, జిమ్ లో మజిల్ బిల్ అవ్వాలంటే జిమ్ లో ఎంత వర్కౌట్ చేసినా ఏమి ఉండదు, మీరు తినే ఫుడ్ లో ఉంటది. అట్లీస్ట్ వర్కౌట్ అనేది 1 hour చేయండి. డైట్ అనేది 23 hours మెయింటైన్ చేయండి. మీ నోర్ కంట్రోల్ లో ఉంటే ఆటోమేటిక్ గా మీ బాడీ కానీ మీ కంట్రోల్ లో ఉంటుంది. అలా అని వర్కౌట్ చేయడం మానేయమాకండి. పక్కా వర్కౌట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వి విల్ డిస్కస్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కానీ షేర్ చేయండి.